హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ శిల్పరాయితో బిడ్డ. చూడండి ఫ్రెండ్స్, నేనైతే టీ అయితే చేస్తున్నా. ఈరోజు అయితే గ్యాస్ అయితే వచ్చింది. నిన్న మొన్న అయితే కట్టెల మీద ఉన్నాం ఫ్రెండ్స్, కానీ వీడియో అయితే పెట్టలేకపోయినా ఆ పొగకి. ఇప్పుడైతే గ్యాస్ మీద పెడుతున్నా టీ. పాలైతే మసిలినాయి ఫ్రెండ్స్, మసిలిన పాలే అవి. ఇప్పుడైతే కొంచెం వేడి కాగానే అందులో టీ పౌడర్ అనేది వేస్తా. 2 టేబుల్ స్పూను టీ అంటే టీ పౌడర్ కొందరికి లైట్గా ఇష్టం, కొందరికి డార్క్గా ఉంటే టీ అంటే ఇష్టం అండి. అట్లా అనేసి నేనైతే టీ అయితే డార్క్ అంటేనే మాకు ఇష్టం. మేమైతే 2 స్పూన్లు వేస్తున్నా టీ పౌడరు. ఇప్పుడు ఈ టీ పౌడర్ అనేది మసలడం జరుగుతుంది. టీ అయితే మసులుతుంది చూడండి ఫ్రెండ్స్. టీ అయితే మసులుతుంది చూడండి ఫ్రెండ్స్. చాపతగాని చుట్టూ తిరుగుతుంది అలా గిన్నెల చూడండి. అలాగే ప్లీజ్ అయితే స్లిప్ అయితే చేయకండి, ఫుల్ వీడియో చూడండి. ఈ టీ వచ్చేసి నేను టీలో ఒక వెరైటీ అనేది ఖచ్చితంగా చెప్తా. టీ ఎట్లా ఏం వెరైటీ చేస్తుందో ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు పాలల్లో అయితే చాపత మాత్రమే వేసిన చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఓపికతోని టీ అయితే మనకి మసలాలి. ఇప్పుడే మసులుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంతకుముందు మనకు చాపత్త ఉండే, ఇప్పుడైతే మొత్తం వైట్ వచ్చేస్తుంది. అంటే టీ అనేది మరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. మరగడం స్టార్ట్ అవ్వడం వల్ల మనకు అట్లా నూరుగా అనేది వస్తుంది, అంటే పొంగుకు వస్తుంది అన్నట్టు. పొంగుకు వచ్చే టైంలో నేనైతే ఇప్పుడైతే వచ్చేసి షుగర్ అయితే యాడ్ చేస్తా. ఖచ్చితంగా షుగర్ తగినంత వేసుకోవాలి, ఎందుకంటే మనకి కొంచెం స్వీట్గా తాగేటోళ్ళు ఉంటారు, కొందరేమో స్వీట్గా తాగని వాళ్ళు ఉంటారు. అట్లా అనేసి షుగరు మినిమం వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే తగినంత వేసుకోవాలి. అట్లా నేనైతే మేమైతే ఎక్కువ షుగర్ అయితే ఎక్కువ తాగము కాబట్టి లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వచ్చేసి వేసుకుంటాం, ఎందుకంటే 1/2 లీటర్ పాలు కాబట్టి. అట్లా మార్నింగ్ కాబట్టి కొంచెం టీ అనేది కొంచెం స్వీట్గా ఉంటేనే చాలామంది ఇష్టపడతారు, కానీ కొందరు అయితే మామూలుగా తాగడం అనేది ఇదవుతుంది. కానీ నేనైతే తగినంత వేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకైతే షుగర్ యాడ్ చేసిన, టీ పౌడర్ యాడ్ చేసిన. నెక్స్ట్ వచ్చి ఏంటి స్పెషల్ అనుకుంటారు ఫ్రెండ్స్, ఇది మొత్తం మసలాలి మంచిగా చిక్కగా. మనకి గ్రేవీ థిక్ విత్ కాఫీ కలర్ రావాలి టీ అయితే. ఎంత మసులితే అంత టేస్ట్ అనేది వస్తుంది టీ. చిక్కదనం అనేది కానీ ఎక్కువ బాగుంటుంది అనమాట. ఇప్పుడు అయితే న్యాచురల్ మన గేదె పాలే అండి, మా గేదెల పాలే మేము పిండి చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్లీజ్ స్క్రిప్ అయితే చేయకండి. ఖచ్చితంగా ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సైడ్ అయితే పొంగు అయితే వస్తుంది, మసులుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మసులుతుందో. మొత్తం 5కి వచ్చేసింది. స్లిమ్లో అయితే పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కెరులుతుందో చూడండి. మొత్తం నూరుగా అయితే వస్తుంది, కెరులుతుంది మంచిగా. టీ మంచిగా కెరులుతూనే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓపికతోని మంచిగా మసలు పెట్టుకోవాలి. టీ ఎంత టేస్ట్ అని అంత బాగుంటుంది. టీ అనేది చేసిరు ఎవరు అనేటట్టు ఉండాలి ఫ్రెండ్స్.
అగో చూడండి ఫ్రెండ్స్, మన టీ అయితే కలర్ అయితే చేంజ్ అయితే అవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏ కలర్ వచ్చిందో చూడండి, మొత్తం క్రీమ్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్ లోపల మన టీ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే పైన ఇట్లా నురుగు నురుగు ఉంది చూసిరా ఫ్రెండ్స్, అది అనేది మొత్తం పోవాలి, మంచిగా మసిలి అగో అట్లా కెరులుతా అంటే మంచిగా మనకు వచ్చేసి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అది చాపత్త ఫ్లేవర్ కానీ ఇది ఇట్లా వస్తుంది. మొత్తం మంచిగా కెర్రితే మనకి గ్రేవీనెస్ వచ్చి చిక్కగా టీ అనేది మరిగి మంచిగా చిక్కదనం అనేది వస్తుంది. ఇక మన టీ అయితే పూరా కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే ఒక 2 నిమిషాలలో అయితే టీ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ టీ మాత్రం ప్రిపేర్ చేయడానికి ఖచ్చితంగా నాకు 6 మినిట్సే పట్టింది ఫ్రెండ్స్, ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఒక 6 మినిట్స్ లోపల టీ అయితే రెడీ. సింపుల్గా చేసుకోండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ బటన్ నొక్కండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మీ సపోర్ట్ ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.